స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను ఆమె సన్మానించారు. తర్వాత బాలాజీ కూడలి దగ్గర ఏర్పాటు చేసిన సభలో ప్రభుత్వ పథకాల అమలు తీరు, కూటమి పాలన గురించి ప్రజలకు వివరించారు. అంటే ఏదో అభివృద్ధి చేసాము, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాము అన్నది కాకుండా ఈరోజు సొసైటీకి ఉపయోగపడేది, సొసైటీకి అవగాహన కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నిర్దేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఒక ఇనిషియేషన్ తీసుకొని దీన్ని ప్రత్యేకంగా రూపుదిద్దుకొని జనవరి మంత్ నుంచి కూడా ప్రతి 3వ శనివారం కూడా ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి చేయటానికి ఒక గవర్నమెంటే అఫీషియల్గా ఈరోజు నిర్ణయం తీసుకోవటం. దీనిలో భాగంగా ప్రతి 3వ శనివారం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారి వారి కాన్స్టిట్యున్సీలో, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఏదో ఒక కాన్స్టిట్యున్సీ తీసుకొని ఆ కాన్స్టిట్యున్సీలో కూడా వెళ్ళి దీన్ని ప్రమోట్ చేయటం. ఎందుకంటే ఏదైనా ఒక మార్పు అన్నది ఆల్ ఆఫ్ సడన్ ఒక్క రోజుతో వచ్చే మార్పు కాదు. దానికి నిరంతర కృషి ఉండాలి, ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు ఉండాలి. ఇందాకే పెద్దలు చెప్పారు మనకి మాట్లాడుతూ, ప్లాస్టిక్ వినియోగం మీద చాలా మనకి దుష్ప్రభావాలు కల్పించే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు అడ్మినిస్ట్రేషన్